లోక్సభలో మరో గంటలో ఓటింగ్ జరగబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్ డీలిమిటేషన్ పై ఓటింగ్ ఉండబోతోంది. కేంద్రం పెట్టిన బిల్ పాస్ కాదని తేల్చి చెప్పారు రాహుల్. బిల్ పాస్ అవుతుందన్న ధీమాలో ఎన్డీఏ పక్షం ఉంది. విపక్షాలు సహకరించాలి అంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బిల్ మహిళా సాధికారత కోసం పెట్టిన బిల్ కాదు, శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్ర అని రాహుల్ అన్నారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హక్కులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇది దేశ వ్యతిరేక బిల్ అని, కేంద్రం ట్రిక్కులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రాహుల్ చెప్పారు. And you can ask this to any Dalit, you can ask it to any OBC. This is a fact. You call them Hindus, but you do not give them any place in this country. Yes, be cool. Be cool. And you are... सच्चाई अच्छी नहीं लगती आपको? You After you can reply. You can reply. I am not yielding. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, బిల్ వీగిపోతుందని తెలిసే ఈ బిల్ పెట్టారని రాహుల్ అంటున్నారు. ఓటింగ్ జరగనివ్వండి చూద్దామని ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఏమిటి వీళ్ళిద్దరి ధైర్యం? రెండు పక్షాలు కూడా ఎవరికి వారు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు అధికార పక్షం చూసుకుంటే కనుక ఈ బిల్లు ద్వారా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహం ఒకటి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజానికి ఉమెన్ రిజర్వేషన్ విడిగా పెట్టచ్చు, డీలిమిటేషన్ విడిగా పెట్టచ్చు. రెండింటిని కలగలిపి పెట్టడం ద్వారా ఆ ప్రతిపక్షాలు అనివార్యంగా సహకరించాల్సి వస్తుంది. లేదు అంటే మహిళల దృష్టిలో విలన్లుగా మారుతారు. ఆ అభిప్రాయం తమ మీద పడకుండా, విలన్లుగా పడకుండా ఉండడం కోసమైనా సరే సపోర్ట్ చేస్తారు అన్న ధీమా భారతీయ జనతా పార్టీలో ఇప్పటిదాకా ఉండింది. అయితే రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును పాస్ కానివ్వము. ఎందుకంటే ఇది మహిళా బిల్లు కానే కాదు. ఆ ముసుగులో వీళ్ళు డీలిమిటేషన్ అన్నది చేస్తున్నారు. డీలిమిటేషన్ ద్వారా ఎలక్టోరల్ మ్యాప్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఇదివరకే అస్సాంలోనూ మార్చారు, అలాగే జమ్మూ కాశ్మీర్లోనూ మార్చారు. తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది అంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును పాస్ కానివ్వము అన్నారు. బిల్లును ప్రవేశపెట్టే సమయంలోనే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఆ సందర్భంగానే వ్యతిరేకంగా 185 ఓట్లు, డివిజన్ కోరినప్పుడు 185 ఓట్లు వ్యతిరేకంగా రిజిస్టర్ కూడా అయ్యాయి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఈ బిల్లును పాస్ చేయాలంటే 131వ రాజ్యాంగ సవరణ కాబట్టి 2/3 మెజారిటీ అవసరం ఉంటుంది. సభలో అందరూ హాజరైన పక్షంలో 2/3 మెజారిటీ అధికార పక్షం కూడగట్టడం కష్టంగానే ఉంటుంది. ఇప్పటిదాకా అధికార పక్షం భావించింది ఏంటంటే అట్లీస్ట్ ఫేస్ సేవింగ్ కోసమైనా సరే తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ డీలిమిటేషన్కు వ్యతిరేకం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మేము బాయ్కాట్ చేస్తున్నామంటూ ప్రతిపక్షాలు బయటికి వెళ్ళిపోతే అప్పటికీ సభలో ఉన్న సభ్యుల్లో 2/3 సాధించుకోవచ్చు, తద్వారా బిల్ని పాస్ చేసుకోవచ్చు అన్న వ్యూహం ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ భావిస్తూ వచ్చింది. ఇన్ కేసు ప్రతిపక్షాలు సభలోనే ఉండి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కూడా సిద్ధపడితే ప్లాన్ బి ఏంటి అన్నదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంది. దానికి కూడా తమ దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షం మాత్రం తామంతా సభలో ఉండి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు ముందుకెళ్లదు. ఈ బిల్లు మహిళా బిల్లు కాదు, మహిళా బిల్లు 2023లోనే వచ్చింది, అప్పుడే తాము సమర్థించాం కాబట్టి తమ శీలాన్ని శంకించాల్సిన అవసరమే ఉండదు. మహిళల పట్ల మహిళలకు తాము అనుకూలమే అన్నది తాము ముందే నిరూపించుకున్నాం అన్న భావనలో విపక్షాలన్నీ ఉన్నాయి. అయితే ఈసారి విపక్షాల్లో విభేదం అంటూ కూడా ఏదీ లేదు. అందరూ ఏకతాటి మీదే నిలబడ్డ పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఇది మహిళా బిల్లు కాదు అంటూ వారంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. డీలిమిటేషన్ని తీసుకొచ్చేందుకు మహిళా బిల్లును ఒక అడ్డుగా పెట్టుకుని బీజేపీ అనుసరిస్తున్న ఒక వ్యూహం ఇది అంటూ వారంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా అయితే 6 గంటలకు అమిత్ షా ప్రసంగం తర్వాత ఈ ఓటింగ్ అన్నది ప్రారంభమవుతుంది. ఈ ఓటింగ్ అంతా కూడా ఒక క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లాంటి ఉత్కంఠను రేకెత్తిస్తుంది అని చెప్పవచ్చు. రైట్ మహాత్మా.